Such grace and energy. Now we are about to witness a very special moment in the morning, the birth of Christ narration. Please enjoy the narration. Bida, saya itu baik. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆమెను అవమానపరచునుగాక ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజా సంఖ్య రాయవల్లని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైన ఎంత దీనాది దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి
దిక్కుతోచక ఓ యేసయ్యా పశుల పాకలో ప్రసవించెనయ్యా ఎంత దీనాతి దీనము ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటమి ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, ఈసారి సంపేస్తుందిరా, ఈసారికి గొర్రెలట్టు చేస్తే ఏట్రా మళ్ళీ ఈరేసా ఏం చెప్పండి రా మళ్ళీసా, ఈసారికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. రాజులకు రారాజు పశుల పాకలో పుట్టిన ఓ అన్న, ఓ తమ్మి, ఓ అక్క, ఓ సెల్లి, రండిరో రండి, రండిరో రండి, క్రిస్మస్ సంబరాలు చేసుకుందామురో. సుక్కతోటి సీకటంత ఎన్నేలాయ నల్ల మబ్బులున తెల్ల సుక్కతోటి సీకటంత ఎన్నేలాయ ఎన్ని నల్ల లోకమంత ఎలిగిపోయరు వెలుగురాజు పుట్టినాడు వచ్చి చూడరు. దేవుడే మానవుడై దిగి నుండి వచ్చాడు వేడుక చేసుకునే వేలాయనారండు. దేవుడే మానవుడై దిగి
సుఖకరో సుఖలోని సీకటంత